జపాన్లో ఎన్టీఆర్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా. ఈ లెక్కను చూసుకుంటే దేవరాకి 1000 కోట్ల పక్కా అనే చెప్పాలి. ఆ వివరాలన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమా అంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. RRR లాంటి విజయం తర్వాత దేవరాతో హిట్ కొట్టాడు తారక్. ఈ సినిమాతో రాజమౌళి సెంటిమెంట్ను బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. మామూలుగా రాజమౌళి తర్వాత ఆ హీరో చేసే సినిమాలు ఫ్లాప్ అవుతాయని టాలీవుడ్లో ఓ సెంటిమెంట్ ఉంది. దాన్ని తారక్ బ్రేక్ చేశాడు. ఈ మూవీలో తారక్ డ్యూయల్ రోల్లో కనిపించాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాను 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఈగర్గా ఎదురు చూస్తున్నారు. దేవరా సినిమాలో ఎన్టీఆర్ లుక్, డైలాగ్స్ ప్రేక్షకులకి పూనకాలు తెప్పించాయి. ఇదిలా ఉంటే తాజాగా దేవరాను త్వరలో జపాన్లో విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్కు జపాన్లో కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. RRRను జపాన్లో కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. జపాన్లో RRR ప్రమోషన్స్ కూడా చేశారు ఎన్టీఆర్. ఇప్పుడు దేవరాను కూడా జపాన్లో విడుదల చేయనున్నారు. దేవరా జపాన్లో మార్చి 28న విడుదల కానుంది. ఎన్టీఆర్ మార్చి 22న జపాన్ వెళ్తున్నారు. అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా పాల్గొంటారని సమాచారం. కాగా రీసెంట్గా జపాన్లో ఈ సినిమా స్పెషల్ ప్రివ్యూ స్క్రీనింగ్ జరిగింది. జపాన్లో జరిగిన స్పెషల్ ప్రైవేట్ ప్రివ్యూ స్క్రీనింగ్ దేవరాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దాంతో తారక్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా 1000 CR సాధిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇండియాలో 400 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా జపాన్తో కలిపి 1000 CR రాబడుతుందేమో చూడాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.